అరుణ్ గారు నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. సార్ ఏంటి ఎలా చూడాలి? ఇప్పుడు ఇతని మీద ఎవరైతే అన్వేష్ ఉన్నాడో నిన్నటి వరకు పోరాటం చాలా పెద్ద ఎత్తున అతనే చెప్పాడు చాలా క్లియర్‌గా. ఎవరెవరికి అతనే తన వీడియోలో క్లియర్‌గా ఒక వీడియోలో అనుకుంటా చెప్పినట్టు గుర్తు. అది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చాలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నాకే ₹1,00,00,000 ఆఫర్ చేశారు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు పెద్ద స్టార్స్, ఇంకా వీళ్ళకెంత ఆఫర్ చేసుంటారు వీళ్ళు? ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. అండ్ దీంట్లో కేవలం ప్రమోషన్ కోసం ఇచ్చేటువంటి డబ్బే కాకుండా దాంట్లో పార్ట్నర్‌షిప్స్ కూడా ఇస్తారంట. మీ ద్వారా జాయిన్ అయితే మీకు ఇంత కమిషన్ అని, అదని, ఇదని. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఇంత జరుగుతున్నదనేటువంటి చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉన్నటువంటి ఈ చోట ఎందుకు పోలీసులు నిన్నటిదాకా ఇలాంటి జరుగుతున్నాయి తప్పుడుగా భారతదేశానికి సంబంధించి యువతను నాశనం చేస్తూ భారతదేశం నుంచి డబ్బంతా వేరే దేశాలకు తరలించేస్తున్నారు, దీంట్లో చాలా రకాల అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్తున్నటువంటి వ్యక్తి మీద అతను కరెక్ట్గా ప్రభుత్వాన్ని మీరు చేసింది తప్పు, మీరే తప్పుదారి పట్టిస్తున్నారు అన్నందుకు ఇప్పుడు అతని మీద కేసులు అన్నట్ట? ఇప్పుడు అన్వేష్ గారు ఇది గొంగట్లో అన్నదేంటో వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. వందల మంది యువతీ యువకులు ప్రాణాలు తీసుకున్నారు. అదేవిధంగా అంతకంటే పెద్ద సంఖ్యలో అనేక కుటుంబాలు సర్వనాశనం అయ్యాయని అందరికీ తెలుసు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ గుడ్డి గుర్రాలకు పడుగుతున్నాయి? ఈ చర్చ ఇవాళ అన్వేషణతో ప్రారంభం కాలేదుగా, అంతకుముందే ప్రారంభమైంది. అంతకుముందే తెలుసు వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ తోటి ఏ విధమైనటువంటి అనర్థం జరుగుతుందో తెలుసు కదా. ఎందుకని ఒకవేళ అన్వేష్ అతను చెప్పినటువంటి దానిలో నేను అన్వేష్ వీడియోలో చాలా చూశాను. అతను మొత్తం సర్వస్వం తనకు తెలుసన్న పద్ధతుల్లో మాట్లాడతాడు. అనేకమైనటువంటి అవాస్తవాలు కూడా అతను చెప్తాడు. వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు డీజీపీ లేదా సిఎస్ లేదా ఈ మెట్రో అధికారులకు సంబంధించి కూడా అతను చెప్పినటువంటి ఫిగర్స్ వాస్తవం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చెప్పింది వాస్తవమా కాదా అనేటువంటిది ఎవరు నిర్ధారించాలి? ఒక కానిస్టేబుల్ హూ ఈజ్ హీ, ఏమిటి అతనికి? అతని చేత పోలీసు అధికారులు అతని చేత ఇప్పించారు. అంతకు మించి మరి ఒక కానిస్టేబుల్ ఎందుకు ఇవ్వాలి? మొత్తం ఇంకా చాలా మంది కానిస్టేబుల్స్, చాలా మంది అధికారులు ఉన్నారు కదా. అందుకని అదంతా కూడా కావాలని ఇప్పించినటువంటి కేసు. అయితే ఆ కేసు ఏమవుతుంది, ఏమిటి, ఏం చేస్తారు అనేటువంటిది అది వేరే అంశం. కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఆ డీజీపీ కావచ్చు, ఆ సిఎస్ కావచ్చు, లేదా ఇంకా వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? అది కదా చర్చ. ఇప్పుడు ఆ మెట్రోలో యాప్స్ గురించి ప్రచారం చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కోర్టులో కూడా ఉంది కదా ఆ కేసు. ఇవన్నీ వదిలేసి ఒక యూట్యూబర్ మీద కేసు పెట్టడం అంటే ఏమిటి? దాని అర్థం ఏంటంటే నోరు మూయించడం. మిగిలినటువంటి వాళ్ళని కూడా ఇదిగో ఇట్లా కేసులు పెడతాము, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అని నోరు మూయించడం. రాజ్యమే అంటే ప్రభుత్వమే ఈ విధమైనటువంటి అణచివేతలకు పాల్పడితే ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఒక్క అన్వేష్ మీద ఇప్పుడు డీజీపీ మీద లేదా ఇతర ఉన్నతాధికారుల మీద ఆరోపణ చేశాడని కేసు పెడితే ముందు అతనికి నోటీసులు ఇవ్వండి, అతను సంజాయిషి అడగండి, అతను ఏం చెప్తాడు వివరణ తీసుకోండి. ఒకవేళ అటువంటి వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నామంటే ఓకే, అర్థం. ఇప్పుడు అనేక కేసుల్లో మనం చూస్తుంది అదే కదా. ట్రోలింగ్ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంకో దానికి సంబంధించి కానీ, రామ్ గోపాల్ వర్మ, లేకపోతే పోసాని కృష్ణమురళి, లేదా చంద్రబాబు నాయుడు గారు, ఏ కేసు ఏదైనప్పటికీ ముందు విచారణ, అభిప్రాయాలు లేదా ఒపీనియన్ తీసుకొని నోటీసులు ఇవ్వాలి. అటువంటిది కాకుండా ఏకంగా ఒక కానిస్టేబుల్ ఇచ్చాడనేటువంటి పేరుతోటి ఇలాంటివన్నీ కూడా ఈ కేసులు చివరికి నిలుస్తాయని నేనైతే అనుకోవట్లే. ఇట్లాంటి కేసులు చాలా కేసులు ఊరికే పోయి పరువు పోయేది ఎవరికి అంటే ప్రభుత్వానికి పరువు పోతుంది, ఉన్నతాధికారులకి పరువు పోతుంది. నాన్ సీరియస్ వ్యవహారంగా ఉంది. నాన్ సీరియస్ వ్యవహారంగా ఉన్నప్పుడు దానికి బాధ్యత ఎవరిది? మన డాక్టర్ గారు మానసికమైనటువంటి సమస్యల గురించి చెప్పారు. ఈ నాన్ సీరియస్ సంబంధించినటువంటి మానసిక సమస్య ఏమిటి? నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర ఉన్నత అధికారులు కానీ, మంత్రులు కానీ, మరి వీళ్ళకు ఉన్నటువంటి మానసిక సమస్య ఏమిటి? ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా డాక్టర్ గారు చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జబ్బు. దీని వెనకాల పెద్ద మాఫియాలు ఉన్నాయి. ఈవెన్ చైనాలో ఇటువంటి బెట్టింగ్స్ యాప్స్ మీద నిషేధం ఉన్నప్పటికీ ఇల్లీగల్గా లేకపోతే అనధికారికంగా కొన్ని జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే చైనాలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి మకావో, అది గ్యాంబ్లింగ్ సెంటర్. ఇప్పుడు అది అమెరికాలో ఉన్నటువంటి లాస్ వేగాస్ ని మించిపోయినటువంటి గ్యాంబ్లింగ్ సెంటర్. అయితే మకావోని పోర్చుగీస్ వాళ్ళ నుంచి చైనాలో వాళ్ళ గడువు తీరిపోయిన తర్వాత విలీనం చేసుకునేటప్పుడు చైనా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 50 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడంతో అక్కడ బెట్టింగ్ అనేటువంటిది లీగల్ గా సాగుతూ ఉంది. ఓకే.